హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్న అయితే జ్యోతి వాళ్ళది స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడా ఎదురు చూసినాం. నిజంగా స్లాబ్ పడితే నిజంగా ఒక పెద్ద పని అయిపోయినట్టు ఫీల్ అనిపిస్తుంది. ఇక అది అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ స్లాబ్ కూడా రెడీ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు. ఇక అది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడైతే మేము ఏడిపోతున్నాం అంటే మార్కెట్ పోతున్నాం. మీరు పోయిరా? రైట్ రైట్ వారమైంది అప్పుడే. బర్త్డే రోజే వన్ వీక్ అవుతుంది. ఏం పాట పాడుతున్నావురా? ఏ వారం వస్తుంది? సైలెంట్ ఉంటా. ఎందుకు అరుస్తున్నావు? మరి పాట పాడుతా ఉండు. బొట్టు లేదేం లేదు, చిన్న బొట్టు పెట్టిరు. మీరు ఇబ్బంది పెడుతున్నా చాలా గ్రేట్. నాని నువ్వు ఓరు పండు, నువ్వు ఓరు బంగారం. నీకు ఓరు ఇష్టం? మమ్మీ అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా? వెరీ గుడ్. నువ్వు నా గుండెకాయ కదా నాన్న? ఎవరు గుండెకాయ? అన్నీ ఇప్పుడు అట్నే చెప్తుంది. దాని తర్వాత ఇక్కడ పార్టీ మారేది తెలియదు అన్నట్టు. స్వప్న అన్ని పెట్టుకున్నావు. ఇంకేమైనా ఉన్నాయా? అంతేనా? మొన్న సామాన్లు అమ్మిన పైసలు అల్లం వెల్లిగడ్డ ఇంకా కూరగాయలు తీసుకోవాలి. ఇంకా నిన్న ఏమైందంటే భద్రకాళి టెంపుల్ దగ్గర ఎక్కువ కాలుతున్నాయి. ఆడ కాళ్ళు కాలుతుంటే మేము చెప్పులు వేసుకోపోలే. యాక్చువల్లీ గుళ్ళల్లో తిరుగుతున్నాం కదని చెప్పేసి ఇక ఆడ నడుస్తా ఉంటే కాలు దాని కింద పడ్డది. పట్టి తెగిపోయి ఆమెకు కొంచెం బ్లడ్ కూడా వచ్చింది. ఇక పట్టీలు పట్టించుకురావాలి, ఏమంటారు పెట్టించుకురావాలి, కొండి పెట్టించుకురావాలి. రైట్ రైట్. అయితే చాలా మంది వరంగల్ వాళ్ళు ఇంకా ఫోన్లు చేస్తారు. మేము అక్కడనే ఉన్నాం అనుకోని మేము వచ్చేసినామండి. మేము ఆల్రెడీ మా ఊరికి వచ్చేసినాము. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు వస్తాము. వచ్చే ముందు 4-5 వారం రోజులు చెప్తూనే ఉన్నాం మేము వస్తున్నాం అని. దాని తర్వాత వచ్చినాక కూడా కమ్యూనిటీలో పెట్టినా, ఇన్స్టాలో పెట్టినా, వ్లాగ్ కూడా పెడుతూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చినాక కూడా మరీ ఫోన్ చేస్తారంటే ఇక అంటే రెగ్యులర్గా చూడాలి. వ్లాగ్స్ చూస్తే మేము అప్డేట్ అనేది తెలుస్తుంటుంది కదా. నేను వస్తున్నా మరి అదే తీసుకోతావురా? వద్దునా, అది నీ మీద పడుతుంది. సో నెక్స్ట్ టైం మేము ఎక్కడ వచ్చినా కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కమ్యూనిటీ అప్డేట్ ఉంటుంది. ఎప్పుడు ముందే అడ్వాన్స్ గా చెప్పాము. అదే అప్డేట్ గా ఎప్పుడు చెప్పాము అన్నప్పుడే ఈ రోజు చెప్పేసాం అనుకో, కొద్దిగా ప్రీ ప్లాన్ ఉంటుంది కదా. రైట్ రైట్. సడన్ గా అయిపోయింది. సడన్ గా ఎందుకైంది? వారం చెప్తా వస్తున్నా అని చెప్పినా కానీ ఏ ప్లేస్కి వస్తున్నాం, ఎక్కడికి వస్తున్నాం చెప్పినా. శివనగర్, కాకపోతే శివనగర్ కాదు, లేబర్ కాలనీకి వచ్చినాం. ఎటు వేరు అసలు? జ్యోతి వాళ్ళే అంటే జ్యోతి ఇంకా రాలేదు. అన్న వస్తాడేమో అనుకున్నాం, కానీ అన్న డ్యూటీకి వెళ్ళిపోయినట్ట. నీళ్ళు అట్లా వాడేయని చెప్పేసి పెద్ద వాళ్ళకైతే చిన్న వాళ్ళకైతే అన్నది నింపుతుంది. నీకు తెలియదురా? కాదక్క, ఆమె తెలివి అది హుషారు అంటది అక్క. ఏదిరా? వావ్, స్టెప్ జడ సూపర్ వేసిరా. వదిలేసిర్రా? వావ్ సూపర్ ఉందిరా. 1 2 పీకాక్. ఇది కూడా పీకాక్ జట్టనా? సూపర్ ఉంది. కానీ నువ్వేం చేస్తావు అంటే ఇది సైడ్ అక్క పడేసి నువ్వు వచ్చేసేయాలి. ఈ చెప్పులు వేసుకున్నాడు ఏం బలిపోతీరా. స్కూల్ పోకుండా మొత్తం డుమ్మ కొట్టి ఇంటికానే ఉండి మొత్తం. మీరంటే నేను ఏమనుకున్నాం కానీ ఫస్ట్ టైం ఏమని చూస్తున్నా. ఇంటికా రోజంతా భరించామని ఓ కష్టం, చాలా కష్టం. ఆమె కొట్టకుండా ఎంత కంట్రోల్ చేసినా ఉండలేము తెలుసా. ఆమె కొట్టాల్సింది. రియాలు ఉన్నాం. నేను కొట్టలేము. ఏం టప్పు అమ్మడ కొట్టలే. అలా పర్లేదు, తప్పించుకుని తిరుగుతుంది. కానీ రాత్రిలోపు ఏమైతే చూడు, అది నోట్లో పెట్టుకొని పీక వాడుతుంది. అది పడేస్తున్నా తోలుకోపోతా. అది ఇక్కడ అది తీసుకో. నీళ్ళు ఉంటే పడవడైరా. అంతా ఆగమాగం చేస్తూ. ఇంకేమైనా ఉన్నాయా మర్చిపోయి? ఏ లడ్డు? ఎవరిదా లడ్డు? నేను ఎందుకు రాను రా భయ్, వస్తున్నాగా. ఎవరు? ఏ లడ్డు? ఇక్కడిది భద్రకాళి గుడిదే. కోసం అని చెప్పి తీసుకొచ్చినాము. మరి తినేసి చీమలు పట్టింది. భద్రకాళి. ఓం జయ మాతాది, జయ మాతాది చెప్పు. అట్లా కార్లో కూర్చున్నా. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చినావు నాకు? భాషను అర్థమైతలేదు. ఓం నమ శివాయ మహాదేవ శంభో శంకర నమ పార్వతీపతయే నమః. ఓం ఫంక్షన్ అవుతుంది ఇప్పుడు. ఇంకా మనలేదు అవుతా మన వీడియో చూసేటోళ్ళు ఆ కారు ఉండాలన్నమాట.
సంతోషం ఎట్లుంటది. నువ్వు నర్సంపేట అన్న చూసినావు బస్సు, ఆ బస్సు నర్సంపేటలో ఉన్నారట అట్లా. అవునా అన్న అదే బస్సులో, ఆ బస్సులో మేము ఉన్నాం అన్నా, చూసినా అయిపోతుండే మీ కారు మాకు గుర్తన్నా అంటూ పోతుంది గడదాకా. పోను నేను చెప్తా గప్చుప్ తింటారా? ఆ రోజు గప్చుప్ తిన్నప్పటి నుంచి పొట్టు పొట్ట అయ్యారు. మళ్ళీ తింటారు ఇంకా చేపలే. చేపలు తీసుకుందాం ఈరోజు. ఇట్ లెఫ్ట్ పెట్టి, ఇట్ లెఫ్ట్ పెట్టి రాడట బావ దగ్గరనే లోపల ఉంటాడా? పోతురా పరి 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 పరి. ఎందుకు లేదా వద్దు ఇంట్లో? లేదో అయిపోయింది. 2 మిక్స్డా? మంచి మంచిది అల్లం చూడమ్మా బాగా పాతాల గంగ. టమాటా 10 రూపాయలేనా? చిక్కుడుకాయమ్మా వీటిలో ఏరుద్దిగో చిన్న చిన్న ఏరు. అరే పండు ఎరువకున్నా. పండు అయితే తొందర ఖరాబ్ అయిపోతుంది. ఎంత పెద్ద అయినాయి కానీ పండు అయితే ఎక్కువ. సరేనా? టమాటలే చిక్కుడుకాయ చిక్కుడుకాయ కూడా వేసి బ్యాగ్ వేసి తెచ్చినా బ్యాగ్. ఎవరు కలిసిరాడా? అత్తమ్మ అవుతుంది మాట్లాడిన. అరే అరే ఏమన్నది? ఏం కదేమా ఏం కదేమా ఏరావి బీరకాయలు కావాలి. కుర్కురే కావాలా నీకు? ఇలా బ్యాగ్లే అవి అన్నీ కావాలా నీకు? దా వచ్చిన ఫ్రూట్స్ ఏం కావాలంటే ఏం కావాలంట? డైలీ అక్క చుట్లేస్తాయి కదా 2 చుట్లు ఊకే డిస్కో డబ్బాలు తెగిపోతున్నాయి. ఇవి కొంచెం మంచి ఉంటాయి కదా జర స్ట్రాంగ్ గా. అవి తీసుకుంటారా ఇప్పుడు? 30 రూపాయలు చెప్తుండే ఒక ప్యాకెట్. ఇంటికి వస్తే రోజు అవి వాళ్ళ దగ్గర లేవు అట్లా. అరెక్మల్ వాళ్ళ దగ్గర కనిపించలే, అడిగితే 30 రూపాయలు చెప్తుండు. తీసుకో మరి. నాని ఏం కావాలి? 50కి 10. ఇవి ప్రోమోగ్రానైట్ 100కి 4. కర్బూజా కిలో 30. ఎక్కువనే ఉంటుంది. 2-3 కిలోలు దాకా ఉంటుంది అవుతుంది. ఏం కాదు తీసుకో, అవే బెటర్. పెద్ద పెద్ద తీసుకోవద్దు. అన్నీ దగ్గర పడ్డట్టు. లాస్ట్ ఏంటి మరి అవేంటి? మరి అవే తీసుకో. ఏవివా? అవి జర మంచిగా దానికన్నా. ఎక్కువ ఎక్కువ అన్నాడు. ఏమైంది? తమ్ముడు కలిసి మాట్లాడు. సబ్స్క్రైబరా? మన ఫ్యామిలీ రిలేటివ్సే. అవునా? పా తీసుకోరా, అటు తీసుకోరా. అసలు ఆగుతలేడు ఇంతసేపు నుంచి. ఉక్కపోతకు ఒకటి. నేను అదే చెప్పిన, నువ్వేంలే. ఇన్స్పిరెన్స్ అయింది ఆమె కూడా. ఎందుకురా నాన్నగారు అంటే అంత విరక్తి వస్తుంది? చూపించింది నాకు. మార్కెట్లో చూపించాను. ఇప్పుడు కొడుతాను. ఏమైందని? పాప మాడ ముక్కున్న మీ దగ్గర పిచ్చి పిచ్చి చేసిందంట. ఏం చేసినావు నాని? ఏం కావాలి చెప్పు. నాకు వినిపిస్తలేరా? కుర్కురే మాస్క్. మాస్క్ ఒకటి ఉంది బాబా, సంబంధం లేకుంటుంది అది. అది ఎక్కడదో ఎప్పుడుదో ఏమో వాళ్ళు అమ్ముతారు కదా. ఆ మాస్క్ కావాలి నాకు ఇప్పుడు. ఫేస్ బాగాలేదు. అంతా పోయినాక మాస్క్ ఎందుకు రా నీకు? ఇంకా స్కూల్లో మాస్కులు పెట్టుకొని వస్తురా మీ ఫ్రెండ్స్? వస్తురా? సరే రండి, రేపు పొద్దున నేను స్కూల్కి వస్తా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మాస్క్ పెట్టుకుంటే నేను కూడా ఇప్పిస్తాను.
సరేనా? తింటున్నారా? తింటుండు. ఆయనకి ఇష్టంగా అయిన పేరు అంగూర్ పండు తింటున్నారు. అంగూర్ పండు తింటుండు. కుర్కురే మాస్క్ కొత్తగా ఉంది. కుర్కురే మాస్క్ నువ్వు ఈ ఒక్క రోజు స్కూల్ పోకపోతే నేను సత్తాయిస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ అంతా మీ ఇద్దరితో మేము ఎట్లా ఉండాలరా? ఏం లేదు, ఆమెకి డాన్స్ స్కూల్ అన్న ఏదన్నా స్పెషల్ పంపించేయాలి. ఎంతసేపు పోతారు? పోయినా 1 hour 2 hours 1 hour అన్న రెస్ట్. అమ్మో దేవుడా, చుక్కలు చూస్తున్నాం. ఇవితో ట్యూషన్ పంపించాలి. మన ఊర్లో ట్యూషన్ లేదు. మన ఏదన్నా ఎంతమంటే మన ఊర్లో ఫెసిలిటీస్ ఏమి లేవు. నాని చూడు, ఏ మాస్క్ కావాలరా నీకు? ఎల్లో కలర్ మాస్క్ కావాలన్నా? కలర్లలో ఎల్లో ఇష్టం అనుకుంటా. రేపు స్కూల్ ఉందా లేదా? రేపు ఉంటుంది. ఎందుకు ఉండదు? ఏమైనా గుడ్ ఫ్రైడేగా. మనకు మెసేజ్ ఏం రాలేగా? అమ్మాయి అయితే సరే పంపించేద్దాం, పొద్దున్నే పంపించేసేద్దాం. సరే ఓకే. తీసుకొచ్చింది నాన్న బాబాయ్. తెచ్చినా కుర్కురేలు అరే మొక్కు ఎలాగట్నా ఇదొద్దా? ఏందన్నా ఇయ్యాల? వద్దట నేను తింటది. బింగో నేను తింటది. నీకు వద్దులే, నేను తింటా. నీకు ఇప్పుడు కొత్త కమ్మలు కావాలన్నా వద్దా చెప్పరా? అంటే ఈ ఏజ్ లో అట్లే ఉంటారు సప్న. అమ్మాయి ఏంది బావా? 1 year వరకు అట్లా ఉంటుంది ఆమె. అవును. అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా? వెళ్ళాంపా. అదే చేపలు తీసుకున్నామా? చేపలు ఇప్పుడు వద్దానా? నెక్స్ట్ మనకు ఒక వీడియో అవుతుంది, వీడియో తీసుకున్నాం. సరే. పొచ్చమచ్చేది వంటకు ఆల్రెడీ పొచ్చమ్మ చేతి వంటలు అయిపోయినాయిరా. చేప మనం చేద్దాం. అప్పుడు అమ్మ చేసింది కదా, మనం చేద్దాం. ఓకే. ఇప్పుడు ఆపదు. పొచ్చమ్మ చేతి వంటలు రెగ్యులర్ పెట్టాలి, 3 days ఒకసారి. ఆకలి అవుతుందారా? అయిపోయిందారా అల్లుడు ఇంత తొందరగా? వెల్కమ్. మనూరు కాదు, ఇది ములుగు. మనూరు పక్కనే కదా. మరి లేట్ అవుతుంది, చీకటి అయిపోయింది అప్పటికే. అయిపోయింది కానీ ఆమెకు అవి ఇప్పుడు చూడు కాళ్ళు సెట్ అయిందా? పట్టీలు కాదు పెట్ట పొద్దున్న చాయింది, ఇప్పుడు ఏడుస్తున్నాడు. లైట్లు వేయలేదా ఇంకా? ఏమోగా స్ట్రీట్ లైట్ టైం 6:30 7 అయితే 7 వస్తుంది. నేను కనిపిస్తున్నా? కనిపిస్తున్నావు మంచిగా, క్లియర్ కనబడుతున్నావు నువ్వు. అవునా? కానీ బయట లైట్ లేకనే చీకటి ఉంది. ఎవరు ఇలా నాన్నగాడు పండుకుంది ఇంతసేపు తిని అల్చాలి అసలు నాన్నగాడు అసలు ఇలా దిగు. ఏమైనా చిరిచా లగేజా? నేను చేస్తుందా? పొద్దుగాల ఉతికిన బట్టలు ఇప్పుడు ఎండ చేస్తారా చిరిచా? అంత బిజీ అయిపోయారు. చెల్ల వాళ్ళ ఇంటికి వచ్చినాక మార్కెట్ పోయినాం కదా, హడావిడి వెళ్ళిపోయినాం. అంటే ఇల్లు ఉడిచి ఇక గిన్నెలు కొన్నే ఉన్నాయిగా ఉండండి అని చెప్పి మార్కెట్ పోయినాం. లేట్ అవుతుంది అని చెప్పి నాకు తెలిసి సగం ఆరిపోయినాయి ఆల్మోస్ట్. ఆరిపోతే పొద్దున పొద్దుగా లేచి మళ్ళీ తీసేసుకుంటే సరిపోతుంది. అంటే చైర్ పైన ఎట్లున్నాయి అట్లనా? ఇవి అంటారు ఇప్పుడు ఆరేసారు కదా, గాలి తగ్గితే అయిపోతుంది. పొద్దుకి ఏం పని ఉంటుంది జర పొద్దున ఏం పని పెట్టుకోకూరి. పొద్దుగా లేవగానే మనం షూటింగ్కి వెళ్ళిపోయాం.
ఓకేనా? ఓకే. కానీ అక్కడ ఆమె స్కూల్ ఉంటే ఇక నేను ఏం చేయలేను. స్కూల్ రేపు లేదనుకుంటా. గుడ్ ఫ్రైడే ఆమె లేదులే. ఉంటుంది. అన్న నైట్ అన్నగా అనుకుంటాలే. మెసేజ్ లో చూస్తే తెలుస్తుంది. ఏ సంగతి తెలిసిపోతుంది. డుమ్మాలు అవుతున్నాయి ఆమెకి. అసలు వాళ్ళ టీచర్ మంచిగా చెప్పింది స్కూల్ పోవాలన్నా. డుమ్మా కొట్టిపోయకండి, ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ మంచిగా అని చెప్పి చదువుకునే టైం ఇప్పుడు అని చెప్పేసి. కానీ డుమ్మాల మీద డుమ్మాలు అవుతున్నాయి. అరే నీ ఎక్స్పెరిమెంట్స్ అలా ఉంటా. నువ్వు ఏంది రాది పడేయాలా దాన్ని పడేయాలా చెప్పు మరి. నేను పట్టుకొచ్చుకున్నాను అని అది ఎంతసేపు ఆడుతారో నీకు పొద్దంతా ఉంటారా దాంతో? ఇదే బొద్దంతా పడేసి వస్తుందా మళ్ళీ అడగి తిని పడే అవన్నీ బయట పడేసి పో. బయట పడేసి ఏం బయటకి ఏం జ్యోతి ఇవి ఎక్కడి మళ్ళీ బట్టలు పొద్దుగాల అంటే పొద్దుగాల మళ్ళీ మలుపుతురా అంటే మీరు లగేజ్ తీసుకోవేరు కదా. ఇవి మొన్న తీసుకున్నాడా? ఓకే డన్. నువ్వు ఎప్పుడు వచ్చినావు? అయిపోయినా స్లాబ్ మొత్తం? రైట్ డన్. మంచిగానే జరిగింది. ఇల్లు కడుతురట్నా? నువ్వు ఊలేరా? పైకి ఎక్కి మరి చూసిన. పైకి ఎక్కిపోతే ఏడిచింది పాపం. మళ్ళీ ఆయన కొని చూపించింది పైన ఎట్లుంటది అనేది. ఫస్ట్ పోతే అయిపో ఆ మాలు పోసినాక పోయి. ఏం కాదు. ఎవరు వస్తుర్రా? ఓహో స్లాబ్ కన్నా అవి ఏం అర్థం చేసుకుని టైం పడుతున్నాం ఏమన్నా చెప్తే. ఏంటి రే ఇవన్నీ? తమ్ముడు ఏడుస్తున్నా అని చెప్పేసి పాలని తీసుకుని చేసినావా? ఇవన్నీ ఎక్కడిరా? చీమలు పట్టినా డబ్బాకు? మంచి పని చేసినావురా. అయితే ఏ జాతరకు పోయినా నాన్నగానికి ఏమైనా తీసుకుందాం అనుకుంటాం కానీ ఇగో ఇంట్లో ఏ ఆడ జాతరలు ఏది చూసినా కానీ ఆడ ఇంటికాడ ఉంది అనిపిస్తుంది. అప్పుడే అది ఇచ్చిరా? అప్పుడు ఒకటి అప్పుడు ఎవరిచ్చిర్రా? ఎవరిచ్చిర్రు? సబ్స్క్రైబర్స్ వాళ్ళ. నీకు అన్నిటికి వస్తలేదేమో. ప్రతి ఒక్క బండి ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇవన్నీ క్రియాన్స్కి అయితే అనుకుంటే మళ్ళీ క్రియాన్స్ కూడా కొత్త కొనుక్కోవాల్సి వస్తుంది కదా నాన్న? ఏది ఇది కూడా మొన్న తీసుకొచ్చినాం కదా. ఎవరు తెచ్చిర్రు? అమ్మ ఇప్పించింది అవి. క్రియాన్స్ ఏనా ఇక చూసిన క్రియాన్స్ చేసి చెప్తాను ఆడుతుండు. ఏమైందిరా? ఇదా ఇగో ఇదిగో నేనే వేసిన. అయితే నాన్న పాప మొన్న వచ్చింది కదా. అదే నాన్న నేను పెయింట్ వేసింది అదే. ఆడుకోరు ఇద్దరు ఆడుకోరు నిన్న సరేనా? ఓ ఈడ చూడు. ఓ వదిన ఇదంతా అంతా ఇందాక మార్కెట్ పోయినా. ఏం జ్యోతి కర్రీ వండుతారా? ఫ్రై చేస్తారా లేకపోతే చారు పెడతారా? పట్టిలా? వావ్ బాగున్నాయి నాన్న. కమ్మలు ఉన్నా ఇది చూపెట్టు మరి. అయితే కమ్మలు ఏం చెప్పించారు వదినే? వేరే దిమ్మలు తీసుకుని అవి ఊకే థ్రెడ్ లూజ్ అవుతుందని వేరే దిమ్మ తీసుకురా. ఇది ఎక్కడిదిరా? నేనే తీసుకొచ్చినావు అది. ఆడుకో ఇక తమ్ముని తీసుకో తమ్ముని తీసుకో. అవన్నీ బొమ్మలన్నీ ఆడుకోపరి చదువుతారు ఇవన్నీ. ఇప్పుడు కర్రీ లేకపోతే ఏంది అది? కర్రీ అనుకుంటా. పప్పు ఉంది ఇప్పుడు బాక్స్ లకు అయిపోతుంది. ఫ్రై చేస్తే బెటర్ అనుకుంటాం. బెండకాయ సరిపోదు. అయితే కర్రీ వండుతున్నా బెటర్ అవుతుంది. అన్నం పెట్టిరా శిరీష? అన్నం ఉంది. అన్నం సరిపోతుంది ఇప్పుడు? గట్క బెండకాయ కూర వండితే వంట పని అయిపోతుంది. అంతేనా? తొందర కానీ అయితే తొందర తిని అనుకున్నాం అనుకో పొద్దుల షూటింగ్ ఈజీ ఉంటుంది మనకు. ఏ క్రియారా నువ్వు ఇటు రావద్దున్నారా? ఏ నాని తమ్ముని ఎదుర్కో అటు ఆడుకోపోయి మీరు ఆడుకోపోరు. నాని ఓ నాని మళ్ళీ స్టార్ట్ చేసినావా? బండి మస్తు కష్టపడుతుంది నా జ్యోతి నాతో. ఏది నీకోసం మా జ్యోతి అది మొత్తం బంద్ చేయాలి. టాప్ మొత్తం బంద్ చేయ కింద డ్రాప్స్ పడుతున్నాయి. మరి మొత్తం చాలా కష్టం అవుతుంది నిజంగా. తింటున్నావు బుడ్డ బాబు? కిరాజ్ బాబు తింటున్నావా బేట? తిను టిఫిన్ అయిపోతుంది. మళ్ళా ఎవరు తీసుకోతారు మరి ఇప్పుడు? మళ్ళీ మేము వాళ్ళ అల్లుడు వస్తాడు. అయ్యా పోలే గల్లు ఓకే డన్. ఇక ఇవి తినరా? ఇక వద్దే నాన్న పాప నవి నువ్వే తినరా? అవి రోజు కూడా తిను సరేనా? ఇగో తమ్ముడు నేనేం తింటా నువ్వు తినేస్తాయి సరేనా? అదే బచ్చప్ప పేర్లా దాని ఏమంటారు కదా? ఏమంటారు తాత కాదురా? అరే
ఏమన్నారా? నేను ఏడ్చని పోవాలా అంటుంది. అత్తని అంటున్నావా? ఎట్లా పోవాలని చూస్తున్నావా? దా ఇట్లా ఏమైతే దా కిరాన్స్ కట్టినా ఉంటా అన్ని వెరైటీ కిరాన్స్ అయినా అయిపోయింది ఉంటా. కర్రీనా? ఇప్పుడు పప్పు ఉందా? పొద్దున పప్పు ఉందా? పప్పు కొంచెం వాళ్ళకి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు పోతుంది టిఫిన్ ఒకటి, ఒకటే కర్రీ ఒకటేనా? ఇప్పుడు కర్రీ వండేసిన రైస్ ఉందా మరి? అన్నం మస్తు ఉంది. పప్పు ఒక రొట్టెలు చేసిన నాయన గట్టుకనే పోసినాము. ఉంది రైట్. పొద్దున వండింది వాళ్ళు ఎవ్వరు తినలేరు, అట్లనే వండుతుంది మొత్తం. అది మనకి తిన్నా కూడా మిగిలిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. వాడేమో సతాయిస్తున్నాడు నిజంగా. క్రియాంశు అక్కడే అని కూడా తమ్ముడు కూడా స్టార్ట్ అయినా రే. కాలేదు అది చలనం కాదు, చలనం వేడేనం కాదు చలనం అది. మళ్ళీ నాన్న ఏం కావాలా నీకు? జర్ర నుంచి జరా అమ్మరే. ఏందండి? ఏం కావాలా అమ్మ? ఇంకే పప్పు కావాలా నీకు? ఆ బొద్దున పప్పు తినాలా మరి. ఇప్పుడు మిగిలింది తినాలగా నాన్న, అట్లీస్ట్ వేస్ట్ చేయదు. మిగిలింది ఏమో నోరు తిరుగుతలేదు. ఏమో ఒక గిఫ్ట్, అది మన గిఫ్ట్ ఇచ్చిరుడు నిన్న ఆడ భద్రకాళి టెంపుల్ కాడ. ఇది నాకు అర్థం కాలేదు. 3 సార్లు అడిగినా, 3 సార్లు అడిగితే చెప్పింది. చెప్పనా? చెప్పింది సబ్స్క్రైబర్స్ అను. సబ్స్క్రైబర్స్ ఏం కాదు, అలవాటు అయితే అమ్మ కూడా సబ్స్క్రైబ్ అమ్మ వెరైటీ అంటుండే. ఇక సబ్స్క్రైబ్ చేసుకుని అంటుండే. ఫుడ్ ఛానల్ అయితే మస్తు టైం పడుతుంది అమ్మతో అసలు. సరే రెడీ తొందర తిందాం. కూర అయితే తినుడే ఇక.